కోసం చైనా ఎంతకైనా వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి రాజకీయ వ్యాపార వ్యూహాత్మక కారణాలు కూడా ఉన్నాయి. అవే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నా. సో దేనికోసం వీటి స్నేహానికి కారణాలు ఏంటి, చైనా పాకిస్తాన్ స్నేహానికి కారణాలని డీటెయిల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెంబర్ 1, సిపెక్ కోసం పాకిస్తాన్ అవసరం చైనాకు ఉంది. ఇది పాక్ చైనా నుండి ఆర్థికంగా సాయం చేయగలదన్నమాట. ఇక నెక్స్ట్, హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం పాకిస్తాన్లోని గ్వాదర్ ఎయిర్పోర్ట్ ను వాడుకుంటోంది చైనా. అండ్ థర్డ్ వన్ మనం చూడొచ్చు, పాకిస్తాన్లో చైనా భారీగా పెట్టుబడులు పడుతోంది. పోర్ట్లతో పాటు పలు సముదాయాలను కూడా నిర్మిస్తూ ఆర్థికంగా చేయూతనిస్తోంది. ఇవన్నీ కారణాలుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ పాకిస్తాన్కు చైనా సేవలు అందించేందుకు కారణం తన వ్యాపారం కోసం అతి సులువైన మార్గం ఆ దేశం అనే చెప్పాలి. సో ఇక చైనాకు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూడా పాకిస్తాన్ అవసరం ఉంది. ఇందుకోసం గ్వాదర్ పోర్ట్ను చైనా ఇంధన దిగుమతుల కోసం కీలకమైన స్థావరంగా వాడుకుంటోంది. అండ్ దీని ద్వారా ఇంధన పశ్చిమాసియా దేశాల నుండి ఇంధనాన్ని సేకరిస్తోంది చైనా. ఇవన్నీ కూడా మనం కారణాలుగా చూడొచ్చు. అండ్ చైనాకు పాకిస్తాన్ భౌగోళిక వ్యూహాత్మక ప్రాముఖ్యతను కూడా ఇస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎలా ఇస్తోంది అన్నది. పశ్చిమాసియా, ఆఫ్రికాకు ఈ మార్గం సులభతరం కావడంతో ఆ దేశాన్ని పెంచి పోషిస్తోంది. ఈ స్నేహం వల్ల దౌత్య మద్దతు కూడా పాక్ లభిస్తోంది. ఎస్, అండ్ ఐక్యరాజ్య సమితిలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం వల్ల బలపడేందుకు చూసుకుంటున్నారు. పాకిస్తాన్కు సహకరించడం ద్వారా ఇస్లామిక్ దేశాల్లో ప్రభావం చూపించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అండ్ ఓఐసీలో తన పట్టును బలోపేతం చేసుకుంటోంది.